ఒక గ్రామంలో ఓ భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఎంతో కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడిని అపారమైన ప్రేమ, గారాబంతో పెంచాడు. ఫలితంగా ఆ అబ్బాయికి కష్టమంటే ఏంటో తెలియలేదు. చదువుపై ఆసక్తి లేకుండా రోజంతా స్నేహితులతో తిరుగుతూ తండ్రి సంపాదించిన డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసేవాడు. కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన ఆ భూస్వామి ఒకరోజు అతడిని పిలిచి ఇలా అన్నాడు: నా తర్వాత ఈ ఆస్తంతా నీదే, కానీ ఈ సంపదను కాపాడుకునే సామర్థ్యం నీకు ఉందో లేదో తెలుసుకోవాలి. నీవు కూడా కష్టపడి డబ్బు సంపాదించగలవని నిరూపిస్తే నా ఆస్తి అంతా నీ పేరున రాస్తాను. తండ్రి మాటలు విన్న కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. చదువు లేకపోవడంతో ఎక్కడా పని దొరకలేదు. చివరకు ఒక మిల్లులో మూటలు మోసే కూలీగా చేరాడు. రోజంతా చెమటోడ్చి పనిచేసి మొదటి రోజు 20 రూపాయలు కూలీ సంపాదించాడు. ఆనందంగా ఆ డబ్బును తండ్రి చేతిలో పెట్టాడు. అయితే తండ్రి ఆ డబ్బును తీసుకుని నేరుగా గ్రామంలోని బావిలో పడేశాడు. కొడుకు ఆశ్చర్యపోయినా ఏమీ మాట్లాడలేదు. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు కూడా కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బును తండ్రి అలాగే బావిలో పడేస్తూనే ఉన్నాడు. అయినా కొడుకు మౌనంగానే ఉన్నాడు. ఐదో రోజు కూడా అదే చేయబోతుండగా కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి చేతిని పట్టుకొని ఆపేశాడు. నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన డబ్బు అది. దాన్ని ఎందుకు బావిలో పడేస్తున్నారు అని బాధతో అడిగాడు. కొడుకులో వచ్చిన మార్పును చూసి తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు: నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలో పడిపోతుంటే నీకెంత బాధగా ఉందో చూసావు కదా. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును నువ్వు నిర్లక్ష్యంగా ఖర్చు చేసినప్పుడు నాకు కూడా అంతే బాధ కలిగేది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, కానీ ఖర్చు చేయడం చాలా సులభం. ఈ విషయం ఇప్పుడు నీకు అర్థమైంది. తండ్రి మాటలు కొడుకును పూర్తిగా మార్చేశాయి. తన తప్పును గుర్తించి క్షమాపణ చెప్పాడు. అప్పటి నుంచి అనవసర ఖర్చులు మానేసి కష్టపడి పనిచేస్తూ పొదుపు చేయడం ప్రారంభించాడు. చివరకు తండ్రి నమ్మకాన్ని గెలుచుకొని బాధ్యత గల వ్యక్తిగా ఎదిగాడు. కష్టం విలువ తెలిసినప్పుడే డబ్బు విలువ అర్థమవుతుంది. సంపాదించిన దాన్ని గౌరవించి పొదుపు చేస్తేనే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది అని ఈ కథ చెప్పే నీతి.